హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలుని శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిరా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే తమ్నేల్ అయితే చూసేసి ఉంటారు కదా ఫ్రెండ్స్. నేనైతే సంక్రాంతి ఫెస్టివల్కి అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను. సో మీతో అవి షేర్ చేసుకుందాము అని అయితే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వీడు బిట్టుగాడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సో వీడు వచ్చేసి ఎంత యాక్టివ్గా ఉంటాడు అంటే ల్యాబు చాలా యాక్టివ్గా ఉంటాడు. చూడండి, మనం హలో ఇస్తే హలో ఇస్తాడు. వీనితోటి ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ బజార్లో ఉండే కిడ్స్ అందరూ మార్నింగే బ్రష్ చేశాను, మీరు బ్రష్ చేశారా, ఆడుకుందాం రండి అని అయితే వచ్చేసారు. వీళ్ళు ఆడుతుంటే సరదాగా కొంచెం వీడియో తీశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఇంకొకటి అయితే చూపిస్తాను. నాకైతే అసలు భలే అనిపిస్తుంది. మీకు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ వస్తుంది ఏంటా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కిడ్స్ ఆడుకుంటున్నప్పుడు వెజిటేబుల్ కూరగాయలు అమ్మే అతను అయితే వచ్చేసాడు పక్కన తండా నుంచి. ఇక్కడ వచ్చేసి సొరకాయలు అమ్ముతున్నారు అందరూ, ఒకరి తర్వాత ఒకరు. మా అమ్మగారు కూడా పక్కన, బామ్మగారు అందరూ అయితే వచ్చేసి తీసుకుంటున్నారు. తను వచ్చేసి 30 రూపీస్ అని చెప్తున్నారు, వీళ్ళు వచ్చేసి 20కి ఇవ్వమంటున్నారు. ఆయన అయితే చూడండి తీసి సంచిలో పెట్టేసుకుండు. అక్కడైతే నాకు ఫుల్ నవ్వు వచ్చేసింది. మీరు కూడా చూడొచ్చు. మళ్ళీ ఇచ్చారనుకోండి, బట్ తనోమో 30 అని, వీళ్ళేమో 20 అని, వస్తుందిలే అని బేరం ఆడుతున్నారు. అసలు ఎంత అమేజింగ్గా ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్స్. మనకు లైవ్లో చూస్తుంటే భలే అనిపిస్తుంది. తనమ్మ ఇయ్యను అని, అది చూడండి ఆ బామ్మ ఎలా చెయ్యి ఊపుతుంది, వస్తుందిలే ఇయ్యండి అని. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. సో ఇదండి మా ఇంటి ముందు చూడండి, మార్నింగ్ టైం భలే బాగుంది కదా. వచ్చేసి మా ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ టైం అన్నట్టు. తను ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ వచ్చేసి ఫెస్టివల్కి ఆటల పోటీలు, ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెడతారు కదా, ముగ్గుల పోటీ కూడా పెట్టారు. సో నేనైతే ఆ ముగ్గుల పోటీకి అయితే రాలేదు. ఇప్పుడు రాండి మనం వెళ్ళిపోదాం. తను మా ఫ్రెండ్ వచ్చేసి ఇంతకుముందు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కూడా, ఇప్పుడు వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజర్. ఇక్కడ చూడండి తను ఏం చెప్తుందంటే, మా ఫ్రెండ్ ఇందాక నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు అలా ఊర్లలో వేసేవాళ్ళు, ఇప్పుడు మీ ఊర్లో చూస్తున్నాను అని చెప్తున్నారు. మా ఫ్రెండ్ మేమిద్దరం కలిసి తర్వాత అమ్మ వాళ్ళు అందరం అయితే ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాము. ఊర్లో అందరూ వచ్చేసారు. అసలు మీకు వాళ్ళని కూడా చూపిస్తాను. పిల్లలు అయితే ఎంత బాగా పార్టిసిపేట్ చేశారు, అలాగే వాళ్ళు డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయి అయితే ఎంత బాగా చేస్తుంది అని అంటే, మీకు ఫైనల్లో చెప్పిన ఈ అమ్మాయి గురించి స్పెషల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది వచ్చేసి నెక్స్ట్ డే అన్నట్టు. ఆ నెక్స్ట్ డే కూడా వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇంకా కొందరు ఉంటే ఈ డే సరిపోక నెక్స్ట్ డే కూడా పెట్టారన్నట్టు. సో ఆ రోజుది కూడా నేను ఇప్పుడు మీతో చెప్తున్నాను అన్నట్టు. తినకొచ్చేసి ఫస్ట్ ప్రైజ్ చాలా బాగా చేస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇంకో స్పెషల్ ఉందండి. మా నాన్నగారే ఇక్కడ జడ్జిమెంట్ అన్నట్టు. మీకు తనని కూడా చూపిస్తాను నేను. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక్క బుడ్డ పాప కూడా దాని డ్యాన్స్కి అయితే అందరైతే ఫిదా అన్నట్టు. స్పెషల్గా అమౌంట్ కూడా తనకి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. మీకు ఆ పాపను కూడా నేను చూపిస్తాను. మనం ఎంతైనా సరే, ఎక్కడున్నా సరే, ఈ సంక్రాంతి ఫెస్టివల్స్కి, దసరాకు అమ్మ వాళ్ళ ఇండ్లకు, మన ఊర్లలోకి వచ్చేస్తుంటాం కదా ఫ్రెండ్స్. సో అక్కడ వచ్చేసి అయితే మనం ఎంత టైర్డ్ అయిపోయినా సరే అమ్మ దగ్గరికి, మన పుట్టినూరికి వచ్చినప్పుడైతే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో నేనైతే ఒక 2 డేస్ నుంచి అయితే ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళంతా ఊరు జనం వచ్చేసారు. ఇక్కడ చూడండి నాన్నగారు మార్కులు వేస్తున్నారు. వైట్ షర్టు మా నాన్నగారు, ఇంకా పక్కన ఒక 4 మెంబర్స్ జడ్జిమెంట్కి అయితే జడ్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి పాప, ఈ పాప గురించే అందరు ఫుల్ ఫిదా అన్నట్టు. తన డ్యాన్స్కి చూడండి 4 or 5 years ఉంటుందేమో మేబీ. తను వచ్చేసి చాలా బాగా చేస్తుంది కదా. అందరైతే ఫుల్ క్లాప్స్తో అయితే తనని ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా బాగా అంటే చాలా బాగా చేసింది. అంటే స్టేజ్ ఎక్కడానికి కొంచెం ఆ ఏజ్లో కొంచెం డేర్ కావాలి కదా, సో అది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయి క్లాసికల్ చేస్తుంది. క్లాసికల్ డ్యాన్స్ కూడా అంటే తన కాస్ట్యూమ్స్కి ఇవ్వచ్చు అని మాత్రం నాకు అనిపించింది. ఎందుకనంటే డ్యాన్స్ చేయడం ఒకటైతే వాళ్ళు కాస్ట్యూమ్స్ వేసుకోవడం కూడా
దానికి టైం తీసుకొని కాస్ట్యూమ్ వేయడం కూడా అన్నది వాళ్ళకు టైం అన్నది కొంచెం ఎక్కువ పడుతుంది కదా. సో అదిను దాని తగ్గట్టు ఇక్కడ ఇలా చేయడం కూడా చాలా గ్రేట్ కదా, నాకైతే అదే అనిపించింది. ఎందుకు అనంటే మనం నార్మల్ డ్యాన్స్ల కన్నా వీళ్ళు కాస్ట్యూమ్ వేస్తేనే క్లాసికల్ డ్యాన్స్ కన్నది లుక్ కదా. సో అలా అన్నట్టు చాలా బాగా చేసింది ఈ పాప కూడా. నెక్స్ట్ ఈ పాపది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కూడా నేను 2 డేస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ డే కూడా క్లాసికల్కి ఇద్దరు అమ్మాయిలు సిస్టర్స్ చేశారు. వాళ్ళకు వచ్చేసి 3rd ప్రైజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మీరు ఊరు వాళ్ళందరినీ చూడొచ్చు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ముగ్గుల పోటీ వాళ్ళు కూడా వచ్చేసారన్నట్టు. నెక్స్ట్ డే వాళ్ళకు కూడా ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఊరు చుట్టూ అనంటే ఆ స్టేజ్ చుట్టూ ఇక్కడ గోడల మీద కూడా కూర్చున్నారు. చాలా వరకు అయితే అందరైతే ఈ ప్రోగ్రామ్ని చూడ్డానికి నైట్ అయినా సరే అందరైతే ఊర్లోకి వచ్చేసి ఊరు నుండి లోన్ నుంచి వచ్చేసారు. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఎందుకు అనంటే ఈ జనరేషన్లో కూడా ఇలాంటివి మర్చిపోకుంటూ ఇలా సపోర్ట్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది. అది మా ఊర్లో, అందుకని మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము 2 డేస్. నెక్స్ట్ డే కూడా ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక అంకుల్ వచ్చేసి పిట్టల దొర అనే సాంగ్కి తన పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. చూడండి తను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. చాలామంది అయితే ఎంజాయ్ చేశారు. మీకు పైన స్టేజ్ పైన కనిపిస్తుంది కదా ఇట్లా గిఫ్ట్స్ అన్నవి సీల్డ్స్ అన్నవి తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేసి స్టేజ్ పైన ఇదిగో నేను చెప్పాను కదా ఈ పాప వాళ్ళు ఈ కాస్ట్యూమ్స్ చేసుకొని ఇద్దరు కూడా చాలా చక్కగా బాగా చేశారు. సిస్టర్స్ ఇద్దరు బోతార్, వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళు చేసింది నెక్స్ట్ డే. వీళ్ళది అయిపోయాక ఇంకొక 2-3 నెంబర్స్ డ్యాన్స్ అనేది చేశారు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నాన్నగారు అయితే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నారు కదా షీల్డ్లు అయితే ఇస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అందరూ క్రికెట్ బ్యాచ్ సెటిల్ చాలా గేమ్స్ పెట్టారంట. బట్ నేనైతే లేను అక్కడ, అంటే నేను భోగి రోజు కాకుండా సంక్రాంతి ఫెస్టివల్కి వచ్చాను అలా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి సెకండ్ డే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అందరికీ బై 1 బైగా గిఫ్ట్స్ అనేది. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే బై 1 బైగా ఇచ్చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ పాప వాళ్ళది మళ్ళీ కనిపిస్తుంది కదా, ఎందుకు అని అంటే అక్కడ కొంచెం సాంగ్ మిస్టేక్ అవ్వడం వల్ల మళ్ళీ పాప వాళ్ళకైతే కంటిన్యూ అయితే చేశారు. సో అదన్నట్టు ఇక్కడ మళ్ళీ వాళ్ళని చూపెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే సాంగ్ అన్నది కంప్లీట్ కాలే, కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఇది కంటిన్యూ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి అందరైతే గిఫ్ట్స్ అయితే బై 1 బైగా అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ముగ్గుల పోటీ వాళ్ళ అందరి అయితే అలా ఇచ్చేశారు ఒకరి తర్వాత ఒకరు. అమ్మగారు కూడా స్టేజ్ పైన అయితే ఉన్నారు, గ్రామ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్లు. ఇది ఫ్రెండ్స్, నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఎంజాయ్ చేశాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా స్పెండ్ చేశారో చెప్పండి. బాయ్ బాయ్.